నా పేరు నెటేకల్లు. నేను ఎంఆర్పిఎస్ మండల నాయకుడిని. మీరు ప్రసాద్ గారు కానీ వెంకటేష్ గారు కానీ జగన్ని సైకో అనొచ్చు, ఏమైనా అనొచ్చు. యువతల వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం మీరు వాళ్ళ అవతలను కుక్కలు అంటారు, నక్కలు అంటారు, మీకు నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు. మీరు అధికార పక్షంలో ఉండి కూడా ఒకరిని విమర్శించడం మానేసి అందరికి న్యాయం చేస్తే మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? మీరు చేసిన పని బిల్లేకల్ వెంకటేష్ అంటాడు, వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటాడు. కోవట్లు ఎవరు లేరుడ. నిజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు చేసిందేమి? ఒకే పొలాన్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయించి నువ్వు అనుభవిస్తున్నావు, వాళ్ళు పొలాల్లోకి రానియట్లేదు. మరి నువ్వు అవినీతి చేసినట్లా లేకుంటే యువతల వాళ్ళు అవినీతి చేసినట్లా? 24 ఎకరాల దళితుల భూములన్నీ ఆక్యుపై చేసుకొని తర్వాత వాళ్ళ చేనులోకి పోతే వేరే కోట్లకి వేసుకొని నువ్వు అవినీతి పరుడైనావు. మార్కెట్ డబ్బులు కట్టక నువ్వు జైలుకు పోయొచ్చినావు. ఇప్పుడున్న మార్కెట్ డబ్బులు కట్టడానికి ఎగవేతకి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఇంకొకరిని ఎట్లా విమర్శిస్తావు? ఫస్ట్ నిన్ను నువ్వు సర్టిఫై చేసుకో, నువ్వు కరెక్ట్ ఉండు, ఇంకొకరిని విమర్శించు. ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకున్న నాయకులు మరి ఎందుకు వాళ్ళని సమర్థిస్తున్నారో ఏంటో నాకైతే ఇప్పుడైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాగన్న అనే వ్యక్తి సమాచారం ప్రకారము వార్తలు రాసే విలేకరుగా తను ఏమనుకుంటాడు, జనాల మెంటాలిటీని బట్టి జనాలు ఏమనుకుంటారని రాసింటాడు. నిన్ను ప్రత్యేకంగా విమర్శించాలనే అతను సరదా ఏం కాదు. ఆయన వార్త విలేకరు, నువ్వు ఆయన పట్టుకుని కుక్క గిక్క నక్క అంటే అసలు నీకు భాష విధానం తెలుసా? నువ్వు లీడర్గా ఎలా ఎదిగావు, నువ్వు మొదట్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అందరికి తెలిసే, మండలం మొత్తం తెలిసే. నువ్వు ప్రత్యేకించి నేను శుద్ధపూస అని చెప్పుకుంటే కాదు. మేము ఏదైనా మాట్లాడితే వాడు నెట్టేకల్ ఎవరు, శేఖర్ నీకెందుకు? నిన్ను క్వశ్చన్ చేసి నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నువ్వు తప్పు చేసినావా లేదా నిరూపించుకో. అంతేగాని వాడుకోవట్టు వీడుకోవట్టు అది కాదు. జగన్ ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే మేమేం చేస్తాం, జగన్ డౌన్ అని ఇప్పటికీ కేసుకు తిరుగుతున్నాం. మీరు సైకో అంటున్నారు. ఆయన చేసిన మంచి పనులు మర్చి ఇప్పుడు మీరు సైకో అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి ఉన్న ప్రతిసారి టీడీపీ నాయకులు ఇంతమంది ఉన్న వాళ్ళంతా ఎక్కడున్నారు? పొలాల్లోనా గట్లలోనా ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరు లేరు. ఆ రోజు ఏమి చేయలేక ఇప్పుడు మీకు అధికార పక్షం వచ్చిన తర్వాత అదే పనిగా మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఆస్తులను కబ్జా చేసి జనాల స్థలాలని నాశనం చేసేకే సిద్ధంగా ఉన్నారు. ఇది పరిపాలన మీకు ఎంతవరకు నచ్చుతుందో ఏమో నాకైతే తెలియదు. కానీ మేము నిజాలే మాట్లాడతాం, నిర్భయంగా మాట్లాడతాం. దేనికి ఎక్కడికైనా ఏ చర్చకైనా సిద్ధం. ఎంతమందిలోనైనా చర్చకు సిద్ధం. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ, నేనైతే నిజాలే మాట్లాడుతున్నా. వాస్తవాలు ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఇదే బిల్లేకల్ వెంకటేష్ నిరూపించుకోమను, విత్ ఎవిడెన్స్‌తోరమ్మను. అదైతే ఉండదు. అవి ఏమి లేకుండా ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడానికి అదే పనిగా నువ్వు తిరుక్కుంటుంటే ఎవరు కూడా సమర్థించరు, ఎవరైనా ప్రశ్నిస్తారు. నేనేమంటున్నా, ఒక పొలాన్ని నువ్వు ఎంపీటీసీ అయినటువంటి ఆ మనిషికి అమ్మే రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పటి వరకు నువ్వు ఎస్సీ అయినందుకు ఆ మనిషి బీసీ అయినందుకు ఆ మనిషిని పొలంలోకి రానివ్వకుండా ఆపుతున్నావు. దాన్ని ఏమంటారు? దాన్ని అంటారు కబ్జా చేయడము, దాన్ని అంటారు అవినీతి చేయడం, దాన్ని ఏమంటారు అహంకారం అని. అది కానీ ఊగా అనవసరంగా యూత్లో ఏం చేయకుండా ఒక పేపర్కి రాసాడంటేనో లేకుంటే నేను ప్రశ్నించారంటేనో నువ్వు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. మేమేమంటాం, నువ్వు ఎలాంటి చర్చకైనా దేనికైనా ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటాం. రా, ఎక్కడికైనా చర్చ చేద్దాం. ఇది వీళ్ళంతా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఇళ్లలో దాచుకున్నారు. లేరన్న, వీళ్ళు అసలు లేరు. చంద్రబాబుని అరెస్ట్ ఏం చేశారు? వీళ్ళు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎవరు మండలంలో కనిపించలేదు. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేవాళ్ళ మీరు సైకో అనేవాళ్ళ? ప్రసాదన్న మాట అయితే జగన్ సైకో అంటావు. మరి జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మాట అనగలవను అన్నా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎవడైనా విమర్శిస్తాడు, అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రశ్నించడం, అది మాకు రాజ్యాంగమే కల్పించారు. నువ్వేం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకోటేం లేదు. ఎవరినైనా ఈ భారతదేశంలో ప్రధానమంత్రినైనా నేను ప్రశ్నించే రైట్స్ నాకున్నాయి. తప్పు జరిగినప్పుడు నన్ను ఆపడానికో నన్ను ఏదో చేయడానికో అది కాదు, అది మానుకో. నువ్వు దీనికి బహిరంగ చర్చకు సిద్ధమంటే ఎప్పుడైనా రెడీ. నా పేరు నెట్టేకల్లు.